ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ ఆఫ్టర్ ఏ సమ్మర్ బ్రేక్ తర్వాత. సో ఈరోజు మనం నక్షత్రాలు అంటే నక్షత్ర సిరీస్లో రాహు నక్షత్రాల మీద కనుక గ్రహాలు ఉంటే ఎలా ఉంటుందనే చూద్దాం. సో మనకి ముఖ్యంగా రాహు నక్షత్రాలు అనగానే ఆరుద్ర నక్షత్రము, అట్లానే స్వాతి నక్షత్రం అండ్ శతభిష నక్షత్రం, ఈ మూడు కూడా వీటికి అధిపతి రాహు, అంటే రాహు రూల్డ్ నక్షత్రాలని అర్థము. ఓకే, ఈ నక్షత్రాల మీద కనుక ఈ 9 గ్రహాలు సంచరిస్తున్నప్పుడు అవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో ద ఫస్ట్ ప్లానెట్ కేతు ఆన్ ద నక్షత్రం ఆఫ్ రాహు. అసలు మన కేతు అంటే ఏమిటి? ఆయన భోగకారకుడు కాదు, మనకి అంటే కర్మని ఇండికేట్ చేస్తాడు, మోక్షకారకత్వాన్ని కలిగి ఉంటాడు. సో అంటే కేతు పర్టికులర్గా జరుగుతున్నప్పుడు స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ని, ఒక వైరాగ్యాన్ని ఇవ్వాలి. కానీ అదే కేతువు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు అటు స్పిరిచువల్ వే ఆఫ్ వైరాగ్యాన్ని, మోక్షానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తూనే భోగాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది రాహులాగా. అంటే ఒక పక్కన ఆ పర్సన్ ఒక డిటాచ్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు, కానీ మళ్ళీ ఏదో అచీవ్ చేయాలని. సో ఇదంతా ఏంటంటే ఒక అటాచ్మెంట్ దీనితోటి ఆ పర్టికులర్ టైం పీరియడ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కేతువులో మనీ సంపాదించాలని కోరిక ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు పేరు తెచ్చుకోవాలని. అది ఎప్పుడు వస్తుందంటే మీకు కేతు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు, కేతు అంటేనే లైక్ మనకి రాహుకి ఈయన ఆపోజిట్. ఎందుకంటే రాహు ఎక్స్ట్రీమ్ కోరికల్ని ఇండికేట్ చేస్తుంటే కేతువు వైరాగ్యాన్ని అన్ని వదిలేయడానికి చెప్తాడనమాట. సో ఇటువంటి వైరాగ్యాన్ని ఇవ్వాల్సిన కేతు రాహు మీద ఉన్నప్పుడు అటు వైరాగ్య భావాన్ని ఇస్తూనే ఇటు మెటీరియలిస్టిక్ వాటి మీద సాధించాలన్న తపన తాపత్రయం ఉంటుంది. అయితే ఏవైతే స్పిరిచువాలిటీ లేకపోతే ఈ కేతువుకు సంబంధించిన విషయాలు అయితే ఏవైతే ఉంటాయో, లేకపోతే మన భక్తి మార్గము కానీ, అసలు యాక్చువల్గా కేతు అంటే భక్తి కాదు, ద కోర్ సెన్స్ ఆఫ్ భగవంతుడిని తెలుసుకోవడం, సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడం అని అర్థం కేతు అంటే. సో ఆ క్రమంలో వీళ్ళు సరైన సమాచారాన్ని తీసుకోలేకపోతారని కూడా చెప్పచ్చు. అంటే స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్ అనేది సరైన మార్గంలో వెళ్ళదు, షార్ట్ కట్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. బికాస్ ఎందుకు? కేతువు ఏదైనా పర్వాలేదు, మనము సూక్ష్మాన్ని తెలుసుకోవాలని అంటాడు. అంటే మోక్షాన్ని తెలుసుకోవాలంటే దానిలో ఉండే సూక్ష్మాన్ని తెలుసుకోవాలని కేతు చెప్తాడు. రాహు ఏమంటాడంటే అంత అవసరం లేదు, జస్ట్ మీరు అనుకున్నంత ఏం ఉండదు అక్కడ, జస్ట్ మనం ఈ వేలో వెళ్ళినా తెలిసిపోతుంది, అది దానికోసం అంత కష్టపడక్కర్లేదు అని చెప్తూ ఉంటాడు. సో దానివల్లనే ఏమవుతుందంటే యూజువల్గా వీళ్ళు ఈ స్పిరిచువల్ వే ఆఫ్ లైఫ్లో అంత కంటిన్యూటీ లేకపోవడము, అండ్ ఒక రాంగ్ అంటే అక్కర్లేని విషయాల పట్ల ఆసక్తి కనపరచడం, ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అగైన్ వీనస్, శుక్రుడు ఆన్ ద నక్షత్రం ఆఫ్ రాహు. సో రాహు నక్షత్రం మీద శుక్రుడు వస్తే ఎలా ఉంటుందనే చూద్దాం. ముఖ్యంగా శుక్రుడికి ఉండే లక్షణాలు, అసలు రాహు మీద ఏ ప్లానెట్ వచ్చినా, అంటే రాహు నక్షత్రం మీద ఏ గ్రహం వచ్చినా కూడాను ఆ గ్రహానికి సంబంధించిన విషయాలన్నీను యాంప్లిఫై అవుతాయని చెప్పచ్చు. అంటే గ్రహ లక్షణాలు రెట్టింపు అవుతాయి, లేదా 10 టైమ్స్ పెరిగిపోతాయని అర్థం. సో ఇక్కడ శుక్రుడికి ఏముంటుంది? ప్రేమ, పెళ్ళి అండ్ బ్యూటీ, క్రియేటివిటీ, ఇట్లాంటి వాటన్నిటికీ శుక్రుడి కారకత్వం. అటువంటి శుక్రుడు రాహు మీద ఉంటే వాటి మీద విపరీతమైన ప్రేమ, మోజో, లేకపోతే ఆకర్షణ, బికాజ్ శుక్ర ఈజ్ ఆకర్షణ కూడా. సో ఇలాంటివి ఉంటాయి. అయితే కంటిన్యూటీ ఉండదు. అంటే ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, అబ్సెషను వస్తుంది, బట్ అది కంటిన్యూ కాదు. అది ఎందుకంటే కొన్ని రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసేప్పటికీ వదిలేయాలనిపిస్తుంది. ఎందుకు? ఈ శుక్రుడు అంటేనే అట్రాక్ట్ అవ్వడము, వదిలేయడం అని అర్థం. అటువంటి శుక్రుడు అంటే శుక్రుడికి డిసిప్లిన్ తక్కువ ఉంటుంది. అటువంటి శుక్రుడికి అస్సలు డిసిప్లిన్ లేనటువంటి రాహు మీద ఉంటే ఎట్లా ఉంటుంది? సో రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రేమ అనే దానిలో ఇబ్బందులు ఉంటాయి, బట్ దే ఆర్ వెరీ క్రియేటివ్. లేటెస్ట్ టెక్నాలజీని, గేమింగ్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్లాంటి వాటిల్లో ఎక్సలెన్సీ తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎక్సలెంట్ ఆర్టిస్టులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. బికాస్ మనము పర్ఫామ్ చేసేదంతా కూడా ఇప్పుడు మూవీస్ కానీ, సోషల్ మీడియా కానీ అంతా ఏంటి? మాయ. సో అంటే ఒక దగ్గర కూర్చుని ఒక చిన్న దాన్ని పర్ఫామ్ చేస్తూ దానికి లాట్ ఆఫ్ వర్క్ యాడ్ చేయడము, గ్రాఫికల్లీ కానీ ఇంకొకటి కానీ, మ్యూజిక్ వర్క్ ఇంకోటి.
సో దిస్ వీనస్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు అటువంటి వాటిని చాలా బాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే దట్ గివ్స్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ప్రేమలోనూ ఏం కావాలో అర్థం కాదు. సో ఇటువంటి అండ్ కంటిన్యూటీ ఆఫ్ లవ్ అనేది ఉండదు. సో అది ఒక ప్రాబ్లం. అండ్ సన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు, ఎస్, ఇది 2 రకాలుగా ఉంటుంది. రవి రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు అవతల వాళ్ళకి వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వీళ్ళలో చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. సో లోపల రకరకాల ఇన్సెక్యూరిటీలు, భయాలు అండ్ కొంతవరకు ఈ రవి రాహు నక్షత్రం మీద ఇబ్బంది పడతాడనే చెప్పచ్చు. ఎందుకంటే రవి రాహు మీద కానీ కేతు మీద కానీ ఉన్నప్పుడు ఎక్లిప్స్ అనేది అవుతుంది. అంటే గ్రహణం లాంటిది, పూర్తిగా రాహుతో కలిసి ఉండడం వేరు. కానీ రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు కూడా దాని ఎఫెక్ట్ దగ్గర అలానే ఉంటుంది. ఏమవుతుందంటే వీళ్ళు చూడడానికి చాలా కాన్ఫిడెంట్గాను మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తోటి కనిపిస్తారు. అంటే వాళ్ళకున్న కెపాసిటీ కన్నా అవతల వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు అలా ఉంటారు. కాకపోతే యూజువల్లీ ఆశ ఎక్కువ ఉంటుంది. సో బికాజ్ సన్ ఈజ్ ద ఆత్మకారక, ద న్యాచురల్ ఆత్మకారక ఆయన. సో రాహు మీద ఉన్నప్పుడు అంబిషన్, దట్ ఈస్ నాట్ అంబిషన్, దట్ ఈస్ ఓవర్ అంబిషియస్. ఏదైనా ఎక్స్ట్రీమ్గా కావాలనుకోవడం అండ్ అట్లానే ఈగో రిలేటెడ్ ఇష్యూస్ ఉండడము. అండ్ సమ్టైమ్స్ దే ఆర్ గుడ్ ఎట్ కాన్ఫిడెన్స్, సమ్టైమ్స్ వెరీ లో. సో కాకపోతే ఇవన్నీ పైకి కనిపించవు, ఇవన్నీ హిడెన్గా ఉండేవి. ఎందుకంటే నక్షత్రం అనేది కింద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఆ గ్రహం యొక్క లక్షణాలు, కారకత్వాలు ఏముంటాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇవి. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ గ్రహ ప్రభావం అనేది కొంతవరకు మారుతూ ఉంటుందని చెప్పచ్చు. అగైన్ మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు, ఎస్, సేమ్ ఇంతే. చంద్రుడు అంటేనే ఎమోషన్స్ అని అర్థం. ఆ ఎమోషన్స్కి ఈయన 10 times డబల్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్సన్ బికమ్స్ లైక్ నిలకడ లేకపోవడము, ఎక్స్ట్రీమ్ థింకింగు, అట్లానే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన, దానివల్ల కలిగే ఇబ్బందులు. సో ఎక్స్ట్రీమ్ థింకర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక మంచి ఒక చెడు ఉంది. మంచి ఏంటి అంటే దే ఆర్ వెరీ ఇన్నోవేటివ్, చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు. అండ్ విషయాన్ని 10 రకాలుగా మల్టిప్లై చేసి ఆలోచించగలరు. బికాజ్ ఎందుకంటే రాహు చేసే ఆ ఎక్స్ట్రీమ్ వల్ల రకరకాలుగా ఆలోచించి ఇన్నోవేటివ్గా, అంటే మిగిలిన వాళ్ళకన్నా కూడా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ని కలిగి ఉంటారు. కానీ వేవరింగ్ మైండ్, నిలకడ లేకపోవడము అండ్ ఇవన్నీ కూడాను ఆ చంద్రుడిని ఇబ్బంది పడతాయి. సో కాకపోతే వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏంటంటే దేన్నైనా నేర్చుకోవాలి, కొత్త విద్యని, అంటే లైక్ ఫారెన్ రిలేటెడ్ ఏమైనా నేర్చుకోవడానికి మనసుకు అనిపిస్తే నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. సో అది మీకు ఈ చంద్రుడు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు ఉండే ఎఫెక్ట్ అని చెప్పచ్చు. దెన్ కుజుడు రాహు నక్షత్రం మీద ఉంటే ఎనర్జీ హ్యాస్ నో బౌండరీస్. కుజుడు అంటేనే కోపము, ఎక్స్ట్రీమిటీ, ఎనర్జీ, ఇంజనీరింగ్ స్కిల్స్ ఇవన్నీ. అటువంటి కుజుడు రాహు మీద ఉంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ బెస్ట్ ఫర్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో అండ్ ఎప్పటికప్పుడు ట్రెండ్ని ఫాలో అవడంలోనూ అండ్ ఇంజనీరింగ్ సెన్స్ వాళ్ళు, అంటే మీరు కొంతమంది చూడండి డిఫరెంట్ ఏ ప్రొఫెషన్లోనే ఉండనియండి, వాళ్ళు స్మార్ట్ టెక్నాలజీని తొందరగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే దిస్ కుజ ఈజ్ ఆల్వేస్ టెక్నాలజీ. ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు స్మార్ట్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకోవడము అండ్ గేమింగ్ అండ్ అట్లానే వెపనరీ. సో లేటెస్ట్గా వెపన్స్ ఎట్లా తయారు చేయాలి, ఇది 2 రకాలుగా ఉంటుంది. మనకి పాజిటివ్ వేలో తీసుకుంటే ఒక మంచి సైన్యాధ్యక్షుడు హ్యావింగ్ సో మచ్ ఆఫ్ సూపర్ టెక్నాలజీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండి, అంటే జెట్ ఫైటర్స్ని నడిపేవాళ్ళు, లేకపోతే బార్డర్లో ఈ ఎయిర్లైన్స్ రిలేటెడ్ యుద్ధంలో పాల్గొనేవాళ్ళు, ఇంత టెక్నాలజీ అంటే హై టెక్నాలజీ ఉన్న మెషిన్స్ని ఎట్లా యూజ్ చేయాలో తెలిసిన పరిజ్ఞానం అవ్వచ్చు. లేకపోతే సేమ్ మనకి యాంటీ నేషనలిస్టులు ఉంటారు కదా, లైక్ దొంగతనంగా ఈ బాంబులు తయారు చేయడం, ఇట్లాంటిది అనమాట. అంటే ఈ కుజుడు రాహు మీద ఉన్నప్పుడు 2 రకాల నాలెడ్జ్ని ఇచ్చేస్తాడు. అది ఉపయోగపడేదే అవ్వచ్చు, డేంజరస్ కూడా అవ్వచ్చు. అండ్ అట్లానే అస్సలు కంట్రోల్లో లేకపోవడం, కోపం, ఎప్పుడు కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుంది తెలియదు. ఆ బర్నింగ్ అనేది ఉంటుంది. అంటే లైక్ కోపం వచ్చిందంటే చేతిలో ఉన్నది విసిరేయడము, డిస్ట్రాయ్ చేయడము, ఇలా అనమాట. సో ఈ విధంగా కుజుడికి కంట్రోల్ అనేది లేకుండా పోతుంది. సో కాబట్టి కుజ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు విల్ బిహేవ్ లైక్ ఎన్ ఎక్స్ట్రీమ్ ప్లానెట్. కాబట్టి అది కొంతవరకు ఇబ్బంది అని చెప్పచ్చు.
దెన్ మనకి ఈ రాహు కనుక రాహు నక్షత్రం మీద ఉంటే ఎట్లా ఉంటుంది? అగైన్ రాహు ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు విచ్ ఇస్ ఏ లైక్ రాహుకి బలం పెరుగుతుంది. ఆ రాహు ఏదనుకున్నాడో అది సాధించే అవకాశం ఉంటుంది. అండ్ టెక్నాలజీ విషయంలో కానీ, అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫిల్మ్స్. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ, పాలిటిక్స్కి కానీ, లేకపోతే సోషల్ మీడియా రిలేటెడ్ అండ్ ఆ పర్టికులర్ టైం పీరియడ్స్లో చాలా ఎలివేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇగ్నోరెన్స్ డబుల్ అవుతుంది. అంటే నాకు ఏది తెలుసో అదే నేను చేస్తాను అనుకునే ఎక్స్ట్రీమిటీ అనే పాయింట్ని డబుల్ అవుతుంది రాహు నక్షత్రం మీదే ఉన్నప్పుడు. అండ్ గురువు రాహు నక్షత్రం మీద ఉన్నప్పుడు దిస్ ఇస్ ఏ కన్విన్సింగ్. గురువు రాహు మీద ఉన్నప్పుడు ధర్మాన్ని క్వశ్చన్ చేయడం ఉంటుంది. అంటే ఎవరు ఏది చెప్పినా ఇది నాలెడ్జ్ అని చెప్తే దాన్ని పరిశీలించి తెలుసుకుని ఓకే ఇది కరెక్టు ఇది కాదు అంటే గురు బలాన్ని బట్టి ఉంటుంది అనుకోండి అనేదాన్ని తెలుసుకుంటారు. రిజిడ్నెస్ ఉండదు. గురువు అంటే ఏంటి? సంప్రదాయాన్ని సంప్రదాయంలానే పాటించడం అని అర్థం. రాహు మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ రోజులలో అంటే పూర్వం మనకున్న సంప్రదాయాలని విద్యా విధానాన్ని ఇప్పుడున్న టెక్నాలజీతోటి అనుసంధానించి ఎట్లా తెలుసుకోవాలి. సో ఇటువంటి గురువుకి ఆ గురువుకి ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. అయితే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూనే వేరే వాళ్ళ ధర్మాన్ని పట్ల కూడా కొంతవరకు ఆసక్తిని కానీ గౌరవాన్ని కానీ కనబరిచే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే జూపిటర్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు ఈజ్ జస్ట్ లైక్ ఏ సైంటిఫిక్ కాంబినేషన్ లాంటిది. కాకపోతే కొన్ని విషయాలలో వీళ్ళు కన్విన్స్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ వే ఆఫ్ మైండ్ సెట్లో అంటే లైక్ లైఫ్ స్టైల్లో ఉన్నా కూడాను బట్ అప్ టు ద మార్క్ లేటెస్ట్ టెక్నాలజీని అండ్ అంటే రెండింటినీ కలిపి ముందుకు తీసుకెళ్తారని అర్థం అని చెప్పచ్చు. సాటర్న్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు నౌ ఈ రాహు కన్నా సాటర్న్ క్వాలిటీస్ డబల్ అవుతాయి. సాటర్నే స్లో ప్లానెట్ అండ్ నిదానంగా ఇస్తాడు. అటువంటిది రాహు నక్షత్రం మీద ఉంటే ఇంకొంచెం స్లో అయిపోతాడు. సో ఎక్స్ట్రీమిటీ అనేది బిలీఫ్ సిస్టాన్ని అంటే ఎథిస్టులు అంటారు కదా మనకి, అంటే వాళ్ళ దేవుడు లేదు అని నమ్మితే ఎథిస్ట్ అవుతారు, అలా అయినా అవ్వచ్చు. లేదా ఎక్స్ట్రీమ్ గాడ్లీనెస్ అంటే నేను ఒక దాన్ని నమ్మాను అంటే ప్రపంచంలో ఎవరు వచ్చినా మార్చుకోను బిలీఫ్ సిస్టమ్. ఎందుకంటే సాటర్న్ మన పాత సంప్రదాయ పద్ధతులు అని అర్థం, పూర్వకాలపు పద్ధతులు. ఐదర్ వాటి పట్ల విముఖతైనా ఉంటుంది లేదా విపరీతమైన ఇంట్రెస్ట్ అయినా ఉంటుంది. సో అలానే సాటర్న్ అంత ఇంకా స్లోగా ఇచ్చే రిజల్ట్ అవకాశం ఉంటుంది. అండ్ సో ఆ పర్సన్కి ఏమో క్విక్గా కంప్లీట్ చేయాలని ఉంటుంది, బట్ సాటర్న్ చేసేదానికన్నా ఇంకొంచెం లేట్గా చేస్తారు. సో ఈ విధంగా సాటర్న్ ఎక్కువ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక దగ్గరేమో శని ఉచ్చపట్టు ఉంటాడు, ఇంకో దగ్గర ఓన్ హౌస్లో ఉంటాడు. ఆన్ ద నక్షత్ర ఆఫ్ స్వాతి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు అండ్ సతభిష మీద ఓన్ హౌస్లో ఉంటాడు. బట్ స్టిల్ బలం ఎక్కువ ఎన్ని కొద్దీ ఏమవుతుంది, శనికి స్లోనెస్ కూడా పెరుగుతుంది. ఆ విధంగా ఇంకొంచెం ఎక్కువ స్లోగా రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అన్నిట్లోనూ స్లో గ్రోత్ ఇస్తాడు. సో ఆయన ఆ విధంగా పెద్దగా ఫాస్ట్గా ఉండడు అని చెప్పచ్చు. మెర్క్యూరీ ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. బికాస్ బుధ అంటేనే ఆలోచన, లాజికల్ సెన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ అని అర్థం. అటువంటి బుధుడు రాహు మీద ఉన్నప్పుడు దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ టెక్నాలజీ. సో లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఇప్పుడు ఏఐ కానీ లేకపోతే ఇన్నోవేటివ్ థింకింగ్, మోసగారితనము, ఎక్స్ట్రీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. సో ఇవన్నీ అన్నమాట. అంటే ఇవి న్యాచురల్గా వస్తాయి, వీటిని ఏదో నేర్చుకుని సాధన చేస్తే వచ్చేవి కాదు. సో మాటలో ఒక మెస్మరైజింగ్ ఉంటుంది. బికాజ్ బుధ ఇస్ ద కార్క్ ఆఫ్ వాక్, స్పీచ్కి ఆయన అధిపతి. ఇక్కడ రాహు నక్షత్రం మీద అంటే ఏమవుతుంది, ఎయిదర్ సమ్ టైమ్స్ వాళ్ళు అబద్ధాలైనా చెప్పచ్చు కానీ అవతల వాళ్ళు కన్విన్స్ అవుతారు. అండ్ వెరీ గుడ్ ఎట్ లెర్నింగ్ ఫారెన్ లాంగ్వేజెస్. సో బుధుడు ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు ఇస్ చాలా మంచి ప్లేస్మెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన బుధుడికి కావలసినంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో బుధుడే ఎయిర్ లాంటి వాడు, రాహు కూడా అట్లాంటి వాడే. సో కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అటు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్, మాటకారితనము అండ్ అట్లానే బిజినెస్ రిలేటెడ్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఎక్సలెన్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పచ్చు. అండ్ వాట్ హ్యాపెన్ ద లగ్న ఆన్ ద నక్షత్ర ఆఫ్ రాహు. లగ్నము నక్షత్రము రాహు మీద ఉంటే ఎస్ ఓవర్ అంబిషియస్ అండ్ అన్నిటికీ ఎక్స్ట్రీమ్గానే ఆలోచిస్తారు, కోరికలు ఎక్కువ ఉంటాయి, నడవాల్సిన టైంలో ఎగరాలనుకుంటారు, ఎగరడానికి ప్రయత్నించి కింద పడతారు.
సో ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్, ఎక్స్పీరియన్సింగ్. బికాజ్ రాహు అంటేనే ఫారెన్ ప్లానెట్ ఆర్ మేబీ దిస్ ఈజ్ అ న్యూ లైఫ్, మీకు భూమి మీద మనిషిగా అని అర్థము. అంటే ఏమవుతుంది, ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ ఎగ్జైటింగ్, బట్ దేన్ని చేయాలో ఏది కావాలో అనేది అర్థం కాదు. అన్నీ చేయాలనిపిస్తుంది, అన్నీ కావాలనిపిస్తుంది, క్లారిటీ ఉండదు, కన్ఫ్యూషన్ ఉంటుంది, ఓవర్ అంబిషియస్, ఎలా సాధించాలో తెలీదు, కష్టపడాలనిపించదు, అన్నీ షార్ట్కట్లో కావాలని ఉంటుంది. సో ఈ విధంగా రాహు లక్షణాలన్నీ ఆ వ్యక్తి పర్సనాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ వాట్ రాహు నక్షత్రం మీద ఈ 9 గ్రహాలు ఉంటే అవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేది. సో వాటి కారకత్వాలు అనేవి రెట్టింపు అంటే 3-4 టైమ్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో బికాజ్ రాహు ఈజ్ యాంప్లిఫైస్ ద క్యారెక్టర్స్ ఆర్ ద కారకత్వాలు అన్ని గ్రహాలవిను. ఓకే గైస్, ఇది నక్షత్ర సిరీస్లో రాహు నక్షత్రం మీద 9 గ్రహాలు ఉంటే ఎలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.